ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో దేవుని సన్నిధిలో ఉన్న మీకందరికీ నా యొక్క వందనాలు చెల్లిస్తున్నా. మీరు దేవుని సన్నిధిలో గడిపే ప్రతి క్షణము మీకు ఆశీర్వాదకరంగా ఉండాలని దైవ సేవకునిగా నా యొక్క ప్రార్థన. పరిశుద్ధమైన గ్రంథం నుంచి 131వ కీర్తన, ఆ కీర్తన మొత్తం 3 వచనాలే ఉంటాయి. 3 వచనాలు మనం చదువుకున్నాం. ఓకే, దిస్ ఇస్ రెవరెండ్ స్టీవెన్సన్, పాస్టరింగ్ at Grace Baptist Church, Machilipatnam, India. Today also I am going to deal with the word of God in Telugu language, so kindly bear with me. Okay, let's turn our Bibles to the Psalm number 131, the whole chapter, the whole Psalm 131. చిన్న ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా యేసయ్య, మీకు వందనాలు. ఇంతవరకు జరిగిన ఆరాధనలో మీరు తోడుగుండి నడిపించారు. మీ వాక్యంలో అడుగు పెడుతున్నా, మీ మాటలు మాకు బోధించమని క్రీస్తు నామమున వేడుకొంచున్నాను తండ్రి, ఆమేన్. 131వ కీర్తన 3 వచనాలు, అంటే కీర్తన మొత్తం 3 వచనాలు ఉన్నాయి. మొదటి వచనాన్ని చదువుకుందాం. యెహోవా నా హృదయము అహంకారము కలదే కాదు. ఓకే, ఈరోజు మనం మళ్ళీ యథావిధిగానే తెలుసుగా ఎన్ని విషయాలు చూస్తాం? 3 విషయాలు చూస్తాం. ఓకే, దేవుని యొక్క బిడ్డలు లేదా దేవుని నమ్మని బిడ్డలు కూడా ఎవరైనా కానీ ఈ మూడు కలిగి ఉండకూడదు. చాలా ఉన్నాయి, అందులో ఈ 3 కలిగి ఉండదు. నా టైటిల్ ఏంటంటే లెట్స్ నాట్ బీ లైక్ దిస్, లెట్స్ నాట్ బీ లైక్ దిస్. ఈ విధంగా ఉండకూడదు. అంటే అలాగ ఉంటే అది ప్రమాదకరము అని. ఒకలాగుంటే ప్రమాదం రాదు, ఒకలాగుంటే ఏమొస్తుందట? ప్రమాదము వస్తుంది. కాబట్టి కొన్నిసార్లు ఎలాగుండాలో అలాగే ఉండాలి. ఇంతకే టీచర్గా చెప్పారు కదండి. ఆ సందర్భాన్ని బట్టి అలా చక్కగా మనం బిహేవ్ చేసుకోవాలి. ఓకే, ఈయన స్టీవెన్సన్ పాస్టర్ గారు మొన్న మమ్మల్ని తిట్టాడండి. కాబట్టి స్టీవెన్సన్ గారు అంటే ఎప్పుడు తిడుతూనే ఉంటాడండి. కాదు, ఏది ఒక వ్యక్తి చూసి అలాగన్నాడు, ఇంకో వ్యక్తి చూశాడు. కాదండి, స్టీవెన్సన్ గారు నవ్వుతూ ఉంటాడు, ఎందుకంటే మొన్న మాతో మాట్లాడినప్పుడు నవ్వుతూ ఉన్నాడు అన్నాడు. ఈయన చూసిన స్టీవెన్సన్ ఎవరు? నవ్వుతూ ఉన్న స్టీవెన్సన్. అంతేనండి. అది అంటే ఇక్కడ ఎందుకు తిట్టను, అక్కడ ఎందుకు నవ్వాను? కాంటెక్స్ట్, సందర్భం. అంతేనండి. పులి గుర్ర అంటుంది అంటాడు ఎవడన్నా? పులి ఎలా ఉంటుంది అంటే అంటుందండి. పులి అందే అంటే ఎవడన్నా అంటాడా? దాని అసలు నువ్వు చెప్పిన జంతువుకిని నీవిచ్చిన ఎక్స్ప్రెషన్కి అసలు ఎక్కడ పోలిక లేదు. క్రైస్తవుడు కాదు, క్రైస్తవుడైనా ఎవరైనా మానవుడు ఎలాగుండకూడదు. ఓకే, HQ కొద్దిగా నేను ఇచ్చే వొకాబులరీ కష్టమైనా మీరు రాసుకోండి. అందుకని నేను చెప్తున్నాను, నా వొకాబులరీ ద్వారా మీరు చక్కటి వొకాబులరీ నేర్చుకోవచ్చు. ఓకే, దాని ఇంటికి వెళ్ళి మీరు చక్కగా చదవండి. చదివితే డిక్షనరీ ఎతికితే అదే వస్తుంది. గుర్తయితా? మనసులాయో? పురం తెచ్చే? అర్థమైందా? ఓకే, కాబట్టి ఓకే, మనసులాయో అంటే మలయాళంలో అర్థమైందా అని, గొత్తాయితా అంటే కన్నడలో అర్థమైందా అని, పురం తెచ్చే అంటే తమిళ్లో అర్థమైందా అని, అర్థమైందా అంటే తెలుగులో అర్థమైందా అని. ఓకే, కాబట్టి మొదటి వచనం కీర్తన 131వ కీర్తన మొదటి వచనములో మొదటి వచనాన్ని చదవండి. మొదటి భాగం, యెహోవా నా హృదయము అహంకారము గలది కాదు. చక్కటి మాట. నా హృదయము అహంకారము కలది కాదు. ఎందుకంటే మై హార్ట్ ఈజ్ ఫిల్డ్ విత్ ద వర్డ్స్ ఆఫ్ జీసస్ క్రైస్ట్. నా హృదయం అంతా యేసు మాటలతో నింపబడి ఉంది. ఇక అక్కడ ఇంత ఖాళీ కూడా లేదు. ఆ ఖాళీ కానీ ఉంటే అహంకారం వస్తుంది. అంటే నా హృదయంలో చదువుదాం, చూడండి. సామెతల గ్రంథం 3వ అధ్యాయం 3-4 వచనాలు చదువుతారా? సామెతల గ్రంథం
Proverbs chapter 3 verses 3 and 4. దయను సత్యమును ఎన్నడూను నేను విడిచిపోనేయకము, వాటిని కంఠభూషణముగా ధరించుకొనుము. జాగ్రత్తగా నండి. నీ హృదయం అనే పలక మీద ఓకే వాటిని రాసుకో. అంటే యేసును రక్షకుడిగా మనం అంగీకరించిన తరువాత మన హృదయం అనే పలక మీద ఏ మాటలు రాసుకున్నాం చెప్పండి? దేవుని మాటలు రాసుకున్నాం. ప్రార్థనతో నింపేశాం, పరిశుద్ధాత్మునితో నింపేశాం, ఆత్మీయతతో నింపేశాం. మరి దేవుని మాటలతో నింపబడి ఉంటే అక్కడ ఇంకా ఏ మాట రాయడానికి ఖాళీ లేదటండి. అది ఎంత పొడుగు పాస్టర్ గారు, 4 అక్షరాలు 5 అక్షరాలు కదా, ఎక్కడో ఇరికించి రాస్తారంటే అసలు ఇరికించి రాయడానికి కూడా స్థలం లేదు. అలాంటప్పుడు క్రైస్తవ జీవితంలో నీకు అహంకారం అనేది ఇక్కడ ఎలాగొచ్చింది? ఇక్కడ వచ్చింది అంటే నీ హృదయం అనే పలక మీద దేవుని వాక్యాన్ని రాసుకోలేదు, అక్కడ ఖాళీ ఉంచావు, అంతేనా? అక్కడ ఖాళీ ఉంచావు కాబట్టి ఆ ఖాళీ స్థలంలో ఈ అహంకారం అనే పదాన్ని రాసి. యూట్యూబ్ నేను నిన్న చూశాను, మొన్న చూశాను. ఎవరో ఏదో చెప్పారు యేసయ్య గురించి. యేసు అంటే తెలియని వ్యక్తి. నువ్వెందుకు మళ్ళీ పాస్టర్గా ఆయనను చూసి ఆర్గ్యూ చేస్తూ ఆయనకు ఆర్గ్యుమెంట్ వెళ్తే ఆయన మీద పోట్లాడు ఎందుకు అంటుంటున్నా? వై అన్నెసెసరీ ఆర్గ్యుమెంట్స్? ఎందుకని? యూట్యూబ్లో నువ్వు కనబడాలనా, లైక్స్ కావాలనా, సబ్స్క్రైబ్స్ కావాలనా? ఎందుకని? ఆయన తిట్టాడు, ఆయనకి దేవుని గురించి తెలియదు, బైబిల్ గురించి తెలియదు. నువ్వు ఆయన మళ్ళీ ఛాలెంజ్ చేస్తూ పాస్టర్ గారిగా ఎందుకు ఇవన్నీ అంటున్నా కదన్నా? మొదట్లో ఎలాగెళ్తుందట ఆర్గ్యుమెంట్? సాఫ్ట్గా వెళ్తుంది, చివరికి వెళ్ళేసరికి ఏమవుతుందట? నువ్వెంతంటే నువ్వెంత అనే స్టేజ్కి వచ్చేస్తా. నా హృదయము అహంకారంతో, అంటే ఏం కారం? అహంకారంతో. ఆయన అంటే నేను అనుకుంటున్నా. ఒక ఆయన ఏదో చెప్పాడు అనుకోండి బైబిల్ గురించి, ఆయన చెప్పినంత మాత్రాన బైబిల్ అది అవ్వదుగా? అవుతుందండి? అవ్వదు. మరి అహంకారం ఉండకపోతే ఏముండాలంటే బీ హంబుల్. దట్స్ వాట్ గాడ్ హ్యాస్ బీన్ టీచింగ్ us. అదే దేవుడు మనకు బోధించేది. ఓకే, బైబిల్ ఇది ఇలాంటి పుస్తకం అన్నాడు ఒక ఆయన, ఎవరు ఒక బ్రాహ్మణ ఆయన. అంటే అన్నీ అంతే అయిపోద్దా? అవుతుందండి? అవ్వదు. ఆ ప్రశ్నలు అడిగి ఆయన, ఇంకొక ఆయన మధ్యలో ఉండి ఆయన అన్నాడు, మరి అలాగైతే ఎందుకు ఎక్కువ మంది ప్రపంచంలో క్రిస్టియానిటీ రోజు రోజుకు పెరుగుతుంది? ఎందుకు అది పెరుగుతుంది? ఏమి లేకుండా పెరుగుద్దా? ఆయన ప్రశ్నించాడు. అంటే ఏదో ఒక స్పెషాలిటీ అనేది దీంట్లోనే ఉంది. అర్థమవుతుందండి? ఓకే, నేను ఒక కుటుంబంలో పుట్టాను, కానీ ఇప్పుడు దేవుణ్ణి నమ్మాను, ఇప్పుడు యేసయ్యను అంగీకరించాను. దీంట్లో ఏదో ఒక ఆకర్షణ ఉంది. ఎందుకు నవ్వుతున్నామండి అంటే ఏదో ఉంది. అది తెలిసిన వారికి తేనె మామిడి పండు, తెలియని వారికి విషముష్టి పండు. అంతే కదండి? తెలిసిన వారికి ఏంటది? తేనె మామిడి పండు. తెలియని వారికి అది విషముష్టి పండు. ఒక ఆయన అలాగన్నాడు, ఆయన పేరు పెట్టి ప్రార్థన చేయి. బైబిల్ గురించి మనల్ని ప్రశ్నించిన ప్రతి ఒక్కడు మనకు విరోధి కాదు. బైబిల్కి వ్యతిరేకంగా మాట్లాడిన ప్రతి ఒక్కడు మనకు విరోధి కాదు. ఏమో ఈ ప్రశ్నలకి మనం జవాబులు చెప్తే, ఈ ప్రశ్నలు అయిపోయిన తర్వాత who knows, he may accept Jesus Christ as his personal savior. తర్వాత ఆయన యేసుని నమ్ముతాడేమో, ఆయన పేరు చెప్పి ప్రార్థన చేయి. అంతేగాని దమ్ముందా ఛాలెంజ్, ఎక్కడ స్టేజ్ చెప్పండి నేను వస్తాను ఆర్గ్యుమెంట్ కంటాను, ఇవన్నీ ఏంటంటే
అనవసరంగా ఏంటట గొడవలకి దారి తీస్తాయి. ద సామిస్ట్ ఇన్ Psalm number 131 he says like this. ఏంటంటే ఆయన ఏమి చెప్తున్నాడట, నా హృదయం అహంకారంతో నిండింది కాదు. కాబట్టి ఏంటట నో హార్టీనెస్. ఫస్ట్ హెచ్ ఏంటట నో హార్టీనెస్. హార్టీనెస్ స్పెల్లింగ్ ఏంటో మీరు డిక్షనరీలో చూసుకోండి. మొదటి హెచ్ ఏంటంటే నో హార్టీనెస్, అంటే నాలో అహంకారము లేదు, అది వద్దు, అది మనకి తగదు అంటున్నా. ప్రశ్నలకు జవాబులు చెప్పకూడదా పాస్టర్ గారికి? చెప్పాలి, కానీ చెప్పే విధానంలో చెప్పాలి. అర్థమవుతుందా? చాలాసార్లు మనం చేసే మిస్టేక్ అది ఏంటంటే గంట సమయం ఇస్తే అర్ధగంట ఇతరులను తిట్టడానికి, ఇతరుల దేవతలను తిట్టడానికి మన సమయాన్ని వృధా చేస్తున్నాం. God has given us this precious time to utilize this time for His glory, not to scold or criticize others. It's not your business. You are standing here to preach the word of God, not to criticize others. ఇక్కడ నువ్వు ఎందుకు నిలబడి ఉన్నావు? నీ దేవుడు ఎంత గొప్పడు, నీ దేవుడి గురించి చెప్పు. ఇతరులు తిట్టడానికి ఇక్కడ కేవలం తిట్టడానికే ప్రసంగాలు చేయాలి. అది మంచి విధానము. అదే ఏం తీసుకొస్తుందట, గొడవల్ని తీసుకొస్తుంది. వాళ్ళు మీటింగ్ పెట్టారా, నీకు 30 గంటల సమయం ఇచ్చారా, ఆ 30 గంటల్లో నువ్వు దేవుని గురించి చెప్పు. యేసయ్య ఎంత గొప్పవాడో చెప్పు, యేసయ్య ఎందుకు వచ్చాడో చెప్పు, యేసయ్య మనకేం ఇచ్చాడో ఇవ్వబోతున్నాడో. ఎక్స్ప్లెయిన్ ఆల్ దీస్ థింగ్స్ ఇన్స్టెడ్ ఆఫ్ క్రిటిసైజింగ్ అదర్స్ అండ్ వేస్టింగ్ యువర్ ప్రెషియస్ టైం. ఓకే, దయచేసి దైవ సేవకులకు నేను రిక్వెస్ట్ చేస్తున్నది అది, మీ యేసయ్య ఎంత గొప్పవాడో చెప్పండి. ఎందుకంటే ఇంక సమయం లేదండి, సమయం తక్కువ ఉంది. ఈ తక్కువ సమయంలో మనం అనవసరమైన నీళ్ళతోని ఆళ్ళతోని కదండి అక్కడికి వెళ్ళి 2 గంటలు అక్కడికి 2 గంటలు ఆర్గ్యూ చేస్తూ సమయాన్ని వృధా చేయి. ఆ 2 గంటలు సువార్తగా ఉపయోగించుకోండి. ఎంతుందని అంటే ఆయనకుందా ఏంటి హార్టీనెస్, నీకు కూడా చెప్పండి, నీకు కూడా ఉంది. లేదని చెబుతున్నావు కానీ ఉంది, అంతేనా? లేదని చెబుతున్నావు కానీ అవి ఉంది, ఎందుకంటే నీ మాటలు అలాగే అవి ఉన్నాయి. కాబట్టి జీసస్ సెడ్ హంబుల్ యువర్ సెల్ఫ్. ఇఫ్ యు హంబుల్ యువర్ సెల్ఫ్ గాడ్ విల్ ఎగ్జాల్ట్ యూ. ఇఫ్ యు ఎగ్జాల్ట్ యువర్ సెల్ఫ్ గాడ్ విల్ అబేస్ యూ. కాబట్టి చాలా జాగ్రత్త. నిన్ను నువ్వు హెచ్చించుకుంటే మనిషి తగ్గించడాడు, దేవుడు తగ్గిస్తాడు. నిన్ను నువ్వు తగ్గించుకుంటే దేవుడు హెచ్చిస్తాడు. నిన్ను నువ్వు హెచ్చించుకోవడానికి ఛాలెంజ్ చేసేసుకుంటూ సమయాన్ని వృధా చేయొద్దు. అదేనా? ఆయనకి తెలియలేదా? ఈరోజు తెలియదు, రేపు తెలుస్తుంది, రేపు తెలియదు, ఎల్లుండి తెలుస్తుంది, ఏదో ఒక రోజున ఆయన తెలుసుకుంటాడు కదండి. సౌలుగా ఉన్నప్పుడు పౌలుకి వెంటనే తెలిసిందా? సౌలుకి వెంటనే తెలిసిందా? ఆఫ్టర్ కిల్లింగ్ నంబర్ ఆఫ్ పీపుల్, చాలా మందిని చంపాక, ఆఫ్టర్ ఇంప్రిజనింగ్ నంబర్ ఆఫ్ పీపుల్, చాలా మందిని జైల్లో వేసాక, దెన్ గాడ్ అపియర్డ్ అండ్ స్పోక్ విత్ హిమ్. యు ఆర్ నాట్ గోయింగ్ అగైన్స్ట్ ఎనీ హ్యూమన్ బీయింగ్ బట్ గాడ్ హిమ్సెల్ఫ్. నువ్వు మనిషికి ఎదురుగా వెళ్ళటంలే, దేవునికి వ్యతిరేకంగా వెళ్తున్నావు. అప్పుడు మారాడు, కానీ అప్పటికి ఆయన చాలా మందిని చంపేశాడు, అప్పటికి ఆయన చాలా మందిని జైల్లో వేసాడు క్రైస్తవుల్ని. కానీ పౌలు మారలేదా? మారాడా లేదా? మారాడు. బైబిల్ గురించి ఏదైనా వ్యతిరేకంగా చెప్పిన వాడిని నల్ల తిట్టడం కదండి, మనం వాళ్ళతో ఛాలెంజ్ చేసి సమయం వృధా చేయటం అంటే మనలో కూడా ఏం కారం ఉన్నది లేదు అని చెబుతూ ఉంచుకొని ఉన్నాం. కాబట్టి దయచేసి దైవ సేవకులకి నేను చెబుతున్న రిక్వెస్ట్, ఓకే, రిక్వెస్ట్ ఏంటంటే దయచేసి తగ్గించుకుందాం. తగ్గించుకున్నంత మాత్రాన మనమేమీ ఓడిపోయినట్టుగా
కాదు. అర్థమవుతుందండి? ఓడిపోయినట్టుగా కాదు. ఎందుకంటే కొన్నిసార్లు ఏంటట, మౌనంగా ఉండటం మంచిది, మౌనం పండిత లక్షణం అన్నారు. అంతేనండి? మౌనం ఏంటట, పండిత లక్షణం, పండితుడి యొక్క లక్షణం అంటది. అంటే నువ్వెవరివి? పండితుడివి. అర్థమైందా? ఓకే, 101వ కీర్తన 4-5 వచనాలు చదువు. 101వ కీర్తన 4-5 వచనాలు. ఏ చిత్తుడు? మూర్ఖ చిత్తుడు. అంటే ఎవరు? మూర్ఖుడు. అహంకారం వద్దు, గర్వం వద్దు, అది మనకు మంచిది కాదు. ఆయన ఎక్కడి నుంచి తొలగిపోవును? నా యొద్ద నుంచి. అంటే హూ ఇస్ దట్? నా యొద్ద గాడ్. అంటే నా యొద్ద నుంచి తొలగిపోవనంటే దేవునికి అలాంటి వ్యక్తుల్ని ఆయన దగ్గర ఉంచుకోవటం ఇష్టమా? లేదు. మరి దేవుని దగ్గర ఉండకపోతే మనం ఇంకా ఉన్నాం ఒకటే, లేకపోయినా ఒకటే, అంతేనా? కాబట్టి మనం దేవుని దగ్గర ఉండడానికి వచ్చామా, ఆయన దగ్గర నుంచి తొలగిపోవడానికి వచ్చామా? మరి ఉండడానికి వస్తే ఏముండకూడదట? అహంకారం, గర్వం, అవి ఇక్కడ ఉండకూడదు. ఇక్కడ ఏం రాయబడి ఉన్నాయి? నీకు అహంకారం ఉందంటే ఇక్కడ నువ్వు రాసావు, చివరి లైన్లోనే ఎక్కడో రాసావు. నేను ఎక్కడ మధ్యలో రాయలేదు ఫాస్ట్ గారు అంటే, మధ్యలో కాబట్టి చివరిలో రాసావు. చివరిలో కూడా రాయలేదండి అంటే, అయితే మొదట్లో రాసావు. ఎక్కడో కానీ మొత్తానికి అక్కడ రాసావు కాబట్టే నీ మాటలు అలాగా ఉన్నాయి. కానీ ఇక్కడ వాక్యం అంటుంది ఏముందటనే, మూర్ఖ చిత్తుడు నా యొద్ద నుండి తొలగిపోవలెను. ఆయన అంటే నాకు ఇష్టమో లేదట. ఆయనకి ఇష్టలుగా ఉందామా? ఇష్టలుగా ఉండాలంటే ఏముండకూడదు? మనలోని అహంకారమో ఉండకూడదు. ఓకే, యాకోబు పత్రిక 4వ అధ్యాయం 6వ వచనం. యాకోబు 4:6 ఎతకాలి. కాబట్టి 4:6 అందుచేత దేవుడు ఎవరు ఎదిరించును? అహంకారులను ఎవరు ఎదిరించును? చూసారా? అందుకని అహంకారము వద్దు. అహంకారం వద్దు. అహంకారులను ప్రేమించి కాదట, అహంకారాన్ని వద్దండి. అది దేవునికి ఇష్టమో లేదు. ఒక రెండవ విషయం మనం చూద్దాం. చూడండి, ఆ 2వ వచనం చదవండి. Psalm 131 verse 2. నేను నా ప్రాణమును నిమ్మలపరుచుకొని ఉన్నాను, సముదాయించుకొని ఉన్నాను. గో హెడ్. ఓకే, మొదటి వచ్చిన చివరి భాగం చదవండి. అయితే నాకు అందని వాటి యందు, అయితే పార్ట్ 2. ఓకే, వర్స్ 1 పార్ట్ 2 ఏముందట? అందని వాటి అందైనను, గొప్ప వాటి అందైనను. అంటే గ్రీడీనెస్, అంతే కదండి? ఏంటది? గ్రీడీనెస్. అది పాయింట్ కాదులే. ఓకే, ఎందుకంటే అంటే జీవి వచ్చింది, హెచ్చరాలేదు, ఇస్తాను, హెచ్చిస్తాను. అదేంటంటే అది గ్రీడీనెస్. అందరి వాటి గురించి నక్క ఎగిరిందట. ఏట్ల గురించి చిన్నప్పుడు చదివాం కదండి. ఓకే, ఎగిరి ఈ పండు పొలం ఉంటాయని వెళ్ళిపోయిందట, అందలేదు కాబట్టి. ఓకే, అందని వాటి గురించి. ఎందుకంటే ఆశ ఉండకూడదు, పాస్టర్ గారు అంటే ఉండాలి. అత్యాశ ఉండకూడదు, అత్యాశ ఉండకూడదండి. దేవుడు మనకేమైతే ఇచ్చాడో దాంతో మనం చాలాసార్లు కదా గ్రీడీనెస్. 100 ఉందా చాలదు, 1000 ఉందా చాలదు, 1,00,000 ఉందా చాలదు, 1,00,00,000. దీన్ని ఏమంటారు? ఆశ కాదండి, అత్యాశ. ఆశ లేని మానవుడు ఎవరు కూడా లేడు. వైల్ దేర్ ఈజ్ లైఫ్ దేర్ ఈజ్ హోప్. బ్రతికున్నంత కాలం ఆశ అనేది. అయ్యా పాస్టర్ గారు 98 సంవత్సరాలు, ఆ దేవుడు ఎప్పుడు పిలుస్తాడా అని చూస్తున్నాను అయ్యా అంతే. ఆమెకు తలపోటు వచ్చింది,
ఏ రండిరా నన్ను హాస్పిటల్కి తీసుకెళ్ళండి అంటుంది దేవుడు పిలుస్తుంటే. ఎక్కడ తీసుకెళ్ళండి అంటుందట. ఎక్కడ తీసుకెళ్ళంటుంది అంటే ఏమన్నావు ఇందాక మాస్టర్ గారితో, ఆ దేవుడు ఇప్పుడు పిలుస్తాడన్నావా, ఆయన పిలుస్తుంటే మళ్ళీ హాస్పిటల్లో పిలవండి అంటావా? అంటే ఏముంది? ఆశ ఉంది మనిషికండి. ఏదో అంటాం కానీ జీవితాంతం ఉంటుందండి, ఆశ ఉంటుంది. కానీ నేనంటున్నా అత్యాశ ఉండకూడదు అంటున్నా. దురాశ దుఃఖానికి చేటు అని పెద్దలు అన్నారు. ఒక వ్యక్తిని చూపించండి ఎవరినైనా దురాశ పడితే. పాపం ఇజ్రాయేలు జనాంగం చనిపోయారు యుద్ధంలో. చెప్పిన వాళ్ళకి రమేష్ బాబు గారు బైబిల్ ఇస్తా. ఆకాను దురాశ పడ్డాడు, పాపం దురాశ పడ్డాడు. మీరు అక్కడ యుద్ధానికి వెళ్ళినప్పుడు ఆ వస్తువుల్లో ఏది మీరు చూసిన ఆకర్షణగా ఉంటుంది కానీ ముట్టుకోవద్దన్నాడు. అంతే ఆకాను ఇటు ఇటు చూశాడు, భలే అందంగా ఉన్నాయి. ఆ వస్త్రాలు తీసుకొచ్చి చక్క మూట కట్టి ఇంటికి తీసుకొచ్చి ఇంటి మధ్యలో దాచాను అని ఉంటుందండి బైబిల్. ఇంటికి మధ్యలో దాచాడట. ఆ ఇజ్రాయేలు జనాంగానికి శాపమై ఆ రోజు యుద్ధములో 100 మంది చనిపోయారండి ఇజ్రాయేలీ. అప్పుడు యెహోషువ అంటున్నాడు, దేవుడా దాని మీద దేశం మీదకి యుద్ధానికి వెళ్ళు. యుద్ధానికి వెళ్తే ఐ ఆమ్ గోయింగ్ టు గివ్ యూ అ వండర్ఫుల్ విక్టరీ ఓవర్ దట్ కంట్రీ అన్నావు. నీకు విజయాన్ని ఇస్తానన్నావు. కానీ అక్కడికి వెళ్ళాక మేము ఓడిపోయాం, మా ఇజ్రాయేల్ జనాంగం చనిపోయారు. నువ్వు విజయం ఇస్తానన్నావు కానీ విజయమో ఇవ్వలేదు. కానీ ఏమన్నాను తెలుసా? ఇస్తానంటూ నేను ఒక షరతు పెట్టాను. ఏం ముట్టుకోవద్దన్నానా? మేమెవరు ముట్టుకోలేదు. ఏంటి ముట్టుకోలేదు? చీట్లు వేయండి అన్నారు. సరిగ్గా ఎక్కడి మీద వచ్చిందటనే ఆకారం మీదకి. ఆ రోజుల్లో చీట్లు వేస్తే సరైన వ్యక్తి మీదకి వచ్చేది. ఇప్పుడు చీట్లు వేస్తే అలా రావటాలే. ప్రార్థనాపూర్వకంగా ఆ రోజుల్లో చేశారా? దురాశకి వెళ్ళాడు ఒక వ్యక్తి, కానీ దేశాన్ని మొత్తానికి ఏమొచ్చిందటండి? ప్రమాదము వచ్చింది. ఓకే, సెకండ్ హెచ్ అంటే నో హ్యాంకరింగ్. యాంకరింగ్ కాదు, హ్యాంకరింగ్. హెచ్ హ్యాంకరింగ్ అంటే అర్థం ఏంటంటే సింపుల్ ఇంగ్లీష్లో చెప్పాలంటే గ్రీడీనెస్, అత్యాశ. మళ్ళీ కావాలి ఇంకా కావాలి అంట. రెండో హెచ్ అర్థమవుతుందండి. అది మనకు ఉందా? అది లేదంటంగానే ఉంటుందిలే అత్యాశ. అమ్మో ఆ పక్కన వాడికి 2 పీసులు పెట్టాడేంటి? ఏంటి బిర్యానీ? నాకే ఏమొచ్చింది? బోనే వచ్చింది. పెట్టాడు, నాకు 2 పెట్టాడు కానీ ఒకటి బోనే కదండి. నాకు కూడా 2. పక్కోడు అలాగున్నాడా? నేను కూడా అలాగైతే అంటే అది పులి. దేవుడు దానికి పుట్టుకతోనే చారులు ఇచ్చాను. యు ఆర్ ఏ నక్క. నువ్వెవరు బట? నక్క. నీవు దాన్ని చూసి ఏం పెట్టుకోవాలనుకుంటున్నావు? చారులు పెట్టుకోవాలి. అంతేనండి. నువ్వు చారులు పెట్టుకున్నంత మాత్రాన నువ్వు పులి ఇవ్వగలవా? చారులు పెట్టుకున్నావు, ఇప్పుడు పులి ఎలాగలుగుతుంది? నువ్వరు ఎలాగుంటుందా? కుహూ అంటావు. నువ్వు నేను చూసి ఎవడని భయపడతాడా? ఎవడు భయపడ్డు? గీతలు సార్దే, గీతలు ఉన్నాయి నీ మీద, కానీ అరుపు ఎలాంటిది అంటున్నా. మనం కూడా చాలాసార్లు అంతే కదండి. అత్యాశ అది అలాగుండాలని, కానీ నువ్వు అవ్వలేవు. నీలో ఒక ప్రత్యేకత ఉంది. ఎందుకు ఇతరులు చూసి అలాగుంటే బాగుండు అనుకుంటావు? ఆయన కూడా అలాగే అనుకుంటా, నీకు లాగుంటే బాగుండండి. ఎందుకండి? దేవునిలాగా ప్రార్థన చేయాలి, దేవునిలాగా ఆత్మీయంగా ఉండాలి, దేవునిలాగా పరిశుద్ధంగా ఉండాలి. ఇలాంటివి రావు. ఈ భూ సంబంధమైన వాటిని చూసి వీళ్ళకిలాగా ఉండాలనుకుంటాం. ఎప్పుడైనా యేసయ్యలాగా నేను గట్టిగా ఎక్కువసేపు ప్రార్థన చేయాలని ఆశ వచ్చిందా? పేతురు యేసయ్య నీటి మీద నడుస్తుంటే నీటి మీద నడవాలని ఆశ వచ్చిందా? అదే పేతురు గెత్సేమనే తోటలో యేసయ్య ప్రార్థన చేస్తుంటే ప్రార్థన చేయాలని ఆశ వచ్చిందా? మరి ఇక్కడ ఎందుకు నిద్రపోవాలని ఆశ వచ్చింది? అక్కడ నీటి మీద నడవాలని ఆశ వచ్చిందా? మంచిదే. ఎందుకు? యేసయ్య నీటి మీద నడిచాడు కాబట్టి.
మరి గెత్సేమనే తోటలో యేసయ్య ప్రార్థన చేస్తున్నాడు కాబట్టి ప్రార్థన చేయాలని ఆశ వచ్చిందా? లేదు. ఇక్కడ నిద్రపోతున్నాం. ఆశ ఇక్కడ ఎందుకు రాలే? జాగ్రత్త. దేవుని యొక్క వాక్యం మనకు చెబుతుంది. చూద్దామా? ఓకే. ప్రోవర్బ్స్, సామెతల గ్రంథం 15వ అధ్యాయం 27వ వచనం. Proverbs chapter 15 verse 27. లోబి తన ఇంటి వారిని బాధపెట్టును, లంచము అసహించుకొనువాడు ఏమన్నా మళ్ళీ చదవండి. లోబి తన ఇంటి వారిని బాధపెట్టును, లంచము అసహించుకొనువాడు బ్రతుకును. అసలు అక్కడ మామూలుగా అయితే అత్యాశ అని ఉంటుంది. అత్యాశపరుడు ఏం చేస్తాడట అండి? అత్యాశపరుడు ఏం చేస్తాడట? తన ఇంటి వాళ్ళని ఇదిగో ఏమండి చెప్పారు. ఆ పక్కింటి వాళ్ళు చూడండి, వాళ్ళు 2 అంతస్తులు వేసుకున్నారు. మనకేముంది? భార్య ఎంత మాట అంటదా అని ఇప్పుడు నేనేం చేస్తాడు? దేనికి అలవాటు పడును? ఏటుకో అత్యాశకు అలవాటు పడును. అదే ఏం పుచ్చుకొను? చూసారండి? అది తర్వాత ప్రమాదం తెస్తుంది. జాగ్రత్త. దేవుని యొక్క వాక్యములో ఉందట, నో హ్యాంకరింగ్, గ్రీడీనెస్, అత్యాశ మనకి సరిపోదు. అర్థమైందండి? ఉన్నదాంతో నీకు 10 రూపాయలు దేవుడు ఇస్తే 10 రూపాయలతోనే అడ్జస్ట్ అవటం నేర్చుకో. 100 రూపాయలు ఇస్తే దేవుడు దాంతోనే అడ్జస్ట్ అవటం నేర్చుకో. అడ్జస్ట్మెంట్, లైఫ్లో అడ్జస్ట్మెంట్స్ చాలా అవసరం. ఓకే. ఎవరినో చూసి నేను కూడా అలాగ అవ్వాలని ఆశపడద్దు. అర్థమవుతుందండి? ఎవరికి ఉండే కష్టాలు వాళ్ళకి ఉన్నాయి. అంబానీ గారి కొడుకు, మీకు నేను మన గ్రూప్లో పెట్టాను, చర్చ్ గ్రూపులో, చూసారో లేదు వీడియో. అంబానీ గారి కొడుకు వివాహమైంది. చాలామంది నేను చాలా సంతోషంగా ఉన్నాను అనుకుంటున్నారు. నాకు కోట్లు వేస్తుంది, ఆరోగ్యం లేదు అన్నాడు. ఆరోగ్యం లేదు. ఎప్పుడేమవుతుందో నాకు అది తెలియదు. చూసారా? అందుకనే నేను తరచుగా చెప్పేది, బిర్యానీలు పలావులు తినొద్దు మీరు కూడా అంటారు. అవి రుచికరమైన విషయము. నేను అందుకే ఆ పదం వాడాను. రుచి కానీ రుచికరమైన విషయం, అక్కడ ఆగాలి పదం. రుచికరమైన భోజనం అనొద్దు. వెళ్తే తెల్లన్నం పెట్టాడు, నీ ఆరోగ్యం ఆలోచించే తెల్లన్నం పెట్టాడు. ఆయన గురించి మెచ్చుకో ఆయన్ని. అర్థమవుతుందా? అది అర్థమవుతుందండి? జావ తాగి బతికాడు అంటే ఆరోగ్యవంతుడు. ఆయన చూసి నేర్చుకో. అర్థమవుతుందా? కాబట్టి ఎందుకు ఆరోగ్యాలు పోతున్నాయి? మళ్ళీ ఆర్గానిక్ మనము వాడటం లేదు కాబట్టి. పూర్వము పల్లెటూరులో వాళ్ళని చూడండి, 100 సంవత్సరాలైన కళ్ళజోడు లేదు, కర్ర లేదు. అంతే కదండి? కళ్ళజోడు లేదు, కర్ర లేదు. ఇప్పుడు 30 సంవత్సరాలకే కనబట్టలేదు. కానీ ఆ కళ్ళజోడు తీసుకురంటే అదే ఇది కాదు, దీనికంటే ఎక్కువ ఉండేది, అది అప్పుడు కనబడుతుందట. ఎన్ని సంవత్సరాలకి? 30 సంవత్సరాలకి 30 జబ్బులు, 40 సంవత్సరాలకి 40 జబ్బులు. ఎందుకని? మనం తినే ఆహారం సరైంది కాదు. మా ఫ్రెండ్స్ అంటారు, ఏంటి స్టీవెన్ చదివేటప్పుడు అలాగే ఉన్నావు, పెద్ద అయ్యాక అలాగే ఉన్నావు, పెళ్ళయి పిల్లలు పుట్టిన అలాగే ఉన్నామని. అలా మెయింటైన్ చేసుకుంటూ వెళ్ళాలండి. మన ఆరోగ్యం మన చేతిలోనే ఉంటుంది. ఎవరు మనకు తెచ్చి సేవకులు కూడా నేను చెప్తా, అంత ఆ దేవుడే చూసుకుని, ఇంకా ఆయన పని పాట ఏం లేదండి, అంత ఆ దేవుడే చూసుకుంటాడండి. 7:30కి తినాలి అంటే తినే సమయం ఉన్న సోది మొదలు పెడతారు అక్కడ కూర్చొని. తిని మాట్లాడు, అంతేనండి. తినేసి మాట్లాడు. టైం కాని టైంకి తినటం ఏంటంటే లేనిపోని వ్యాధులు తెచ్చుకొని అస్సలు నడవలేకపోతాను. కాలు తీసి కాలు పెట్టలేదు. ఇక్కడ నొప్పి, ఇక్కడ నొప్పి, ఇక్కడ నొప్పి, ఇక్కడ నొప్పి, అన్ని నొప్పులే, ఆల్ నొప్స్. అదే ఎందుకని? కొన్నిసార్లు సమయం ఉన్నా తినే సమయానికి మనం తినకుండా కావాలని వృధా చేసుకో.
నేను అందుకని ఏ మీటింగ్కి వెళ్ళినా కానీ ఈటింగ్ చేసే మీటింగ్లో కూర్చుంటా. ఎందుకని ఆ మీటింగ్ అయ్యేసరికి 12 1 గంట అవుతుంది. అప్పుడు తింటే దెయ్యాలు తినే టైంలో, ఎవరు తినే టైంలో, దెయ్యాలు తినే టైంలో ఎందుకు? ఓకే, కాబట్టి ఏంటట? ఓకే, వాక్యంలో ఉందట అత్యాశ చాలా ప్రమాదము. దేవుడిచ్చిన దాంట్లో మనం సంతృప్తి పడటమో మంచిది. అందుకని ఇక్కడ కీర్తనకాడు అక్కడ అంటున్నది ఏంటంటే, నేను అందరి వాటి గురించి నేను ప్రయాస పడటం లేదు. ఒకవేళ దేవుడు ఇస్తే తీసుకుంటా, కానీ నా అంతటి నేను అందరి వాటి గురించి ఎగిరి ఎగిరి ఎందుకు కదండి? పరిగెట్టి పాలు తాగే కంటే నిలబడి. మా అమ్మగారు అనేది కాశీకి వెళ్తే కొబ్బరికాయ కానికి వస్తుందట. కాశీకి వెళ్ళడానికి ఎంత అయింది ఖర్చు? అక్కడ కానికే వస్తుందిలే, ప్రయాణానికి ఎంత అయిందంటున్నా. చాలా ఎన్ని కానీలు అయినాయి, చాలా కానీలు అయినాయి. ఇది చూసుకోవటంలే, అర్థమవుతుందా? అది దేవుడు ఇచ్చాడనుకో, తీసుకో. తగిన సమయం వస్తే దేవుడు ఇస్తాడు. అది అవసరం అనుకుంటే దేవుడు ఇస్తాడు. కానీ అందరి వాటి గురించి నీ అంతటి నువ్వు ప్రయత్నాలు చేసి దేవుణ్ణి, దేవుని వాక్యాన్ని, ప్రార్థనని అన్నిటిని నువ్వు దూరం చేసుకుని నీ మనసంతా ఏంటట అందరి వాటి గురించి ప్రయాస పడుతున్నావు. దానికి ఏంటట? నువ్వు దేవుణ్ణి అశ్రద్ధ చేస్తున్నావు. దయచేసి గమనించాలి. అర్థమవుతుందండి? ఓకే, మూడవ విషయం మనం చూద్దాం. చూడండి, మూడవ విషయం ఓకే, 2వ అధ్యాయంలోనే 2వ వచనంలోనే అంటే ప్రశాంతంగా ఉంచుకున్నా. రాలేదా? ఏం బాధపడొద్దులే, ఏం దాని గురించి దుఃఖించవలసిన అవసరత లేదు. ప్రశాంతంగా ఉన్నా. మనం చాలాసార్లు అలా ఉండలేం. ఆఫ్ చేస్తుంటే మరీ తోసుకుంటూ వెళ్తాం. ఎవడు ఆఫ్ చేయకపోతే అలాగే నించుంటామా? ఆఫ్ చేస్తుంటేనే తోసుకుంటా ఆగా అంటుదే. అసలు ఎల్లు అంటే ఎందుకు వెళ్తాను అని అక్కడే నించుంటాను. మానవ లక్షణం. ఎల్లదు గొడవ కానీ తోస్తుంటే అప్పుడు ఆగుతాం. ఆగం, పక్కకుండా అంటామా? ఆయన విడిచిపెట్టేస్తాం. సర్లేని ఆగిపోతాం. ఓకే, బీ క్వయట్, ప్రశాంతంగా ఉండు. బీ కామ్. ట్రాంక్విల్నెస్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్ ఇన్ అవర్ లైఫ్. అంటే ట్రాంక్విల్నెస్ అంటే ప్రశాంతంగా ఉండటం చాలా అవసరం. మనం చాలాసార్లు ప్రశాంతంగా ఉండలేం. ఆయన అంత మాట నాకు ఎలాగుంటాను పాస్టర్ గారు నేను ప్రశాంతంగా. కానీ ప్రభువు కోరుకుంటున్నది ఏంటంటే అలాగా. కాబట్టి మూడవ హెచ్ ఏంటంటే హెరాంగ్నెస్. హెరాంగ్నెస్ అంటే అర్థం ఏంటంటే నో హెరాంగ్నెస్. హెరాంగ్నెస్ అంటే అర్థం ఏంటో తెలుసా? కోపంతో ప్రసంగం చేయటం, సంతోషంగా సమాధానంగా ప్రసంగం చేయటం లేదు. హీఈస్ చేసింగ్ ప్రసంగం, బట్ కోపంతో చేసింగ్ ప్రసంగం. అదే సమస్య. అందుకనే నో హెరాంగ్నెస్. ఏం ఇంగ్లీష్లో ఏంటో ఒక్క మొక్క అర్థమై సావటం లేదంట. ఓకే, స్పెల్లింగ్ నేను తర్వాత చెప్తాలే వాక్యం అయ్యాక. ఓకే, కాబట్టి ప్రసంగించండి, ప్రేమతో ప్రసంగించండి, ప్రేమతో గద్దించండి. మనం చాలాసార్లు ఏం చేస్తాం తెలుసా? కోపంతో కావాలని కసితో గద్దిస్తుంటాం. అది మంచిది కాదు కదండి. మరి కోప్పడకూడదా పాస్టర్ గారు అంటే కోపపడాలి, కానీ వాక్యంలో ఉంది పాపము చేయకూడే అని ఉంది. మీరు కోపపడడు కానీ పాపం చేయకూడే అని ఉంది. కాబట్టి దేవుని యొక్క వాక్యములో ఇక్కడ చెప్పబడింది ఏంటి అంటే నో హెరాంగ్నెస్. వద్దు. ఎందుకంటే ఆ కోపము అనేది రకరకాల వాటికి దారితీస్తుంది. ఎవరు చెప్పారో నాకు తెలియదు, కానీ ఒక వ్యక్తి చెప్పింది ఏంటంటే తన కోపమే తన శత్రువు. మరి ఆయన పేరు నేను మర్చిపోయాను, కానీ తన కోపమే తన శత్రువు. పద్యములోనో దేంట్లోనో ఉన్నట్టు ఉంటుందండి కదండి. అది ఎవరు కోపం అంటే వాళ్ళకి శత్రువుగా మారుతుంది. ఎందుకంటే ఆ కోపంలో ఏదో అనేసానండి. విన్నారా ఇలాంటి మాటలు ఎప్పుడన్నా? అప్పుడంటే పట్టరాని కోపం వచ్చి ఏదో అనేసాను అన్నారు. కానీ ఆ కోపంతో నేను అన్న మాటే ఎదటి వ్యక్తికి గాయపరిచింది. చెప్పండి, కొంతమంది మాటలు ఏంటంటే చెప్పండి, తోటల్లాగా సోలాల్లాగా కదండి. కత్తి కంటే ఆ మాట
చాలా మనిషిని ఏం చేసిందట? హర్ట్ చేసింది. కాబట్టి చాలా జాగ్రత్త, నీ మాటలు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఆయన ఎంత కోపపడినా నువ్వు ప్రశాంతంగా చెబుతూ ఉంటే ఏమో దేవుడు ఆయన హృదయాన్ని మార్చొచ్చాము, అంతేనా? కాబట్టి ఇక్కడ ఏముందటండి? నో హరాంగ్నెస్. ప్రసంగించండి, చెప్పండి, కానీ కోపముతో శాపముతో. దేవుడు నిన్ను శపించును, దేవుడు నిన్ను నరకానికి పంపించును, అలాంటివి కాదట కదండి. నీ గురించి మేము ప్రార్థన చేస్తున్నాం. చెప్పండి చక్కటి మాటలు. ఆ మాటలు ఏం చేస్తాయటండి? నాలుక ఒక వ్యక్తిని మంచితనంలోకి తీసుకుని రాగలదు. అది నాలుక ఒక వ్యక్తిని మనకి శత్రువుగా కూడా చేయగలదు. అందుకనే 3వ హెచ్చు ఏంటంటే నో హరాంగ్నెస్. కోపంతో ది ప్రసంగము మంచిది కాదు. ఎవరినో తిట్టడానికి వాక్యం ప్రిపేర్ అవ్వదు. అర్థమవుతుందని కొంతమంది ఎవరినో తిట్టడానికే వాక్యం యూట్యూబ్లో చూస్తున్న పెద్ద గొప్ప అనుకుంటున్నారా ఏంటో నాకు అర్థం కాదు. ఆయన తిట్టడానికి, ఈయన తిట్టడానికి. అందుకనేనండి మనం అందరి ముందు లోకమైపోతున్నాం. ఐ లైక్ క్రైస్ట్, గాంధీ గారు చెప్పినట్టుగా ఐ లైక్ క్రైస్ట్ బట్ ఐ హేట్ క్రిస్టియన్స్. ఎందుకని అంటున్నా? లేనిపోనివన్నీ చేయటం కదండి. ఓ ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్ క్రైస్ట్. ఏం జరిగిందండి? యేసయ్య ఆయనని హీల్ చేస్తానన్నాడా? నేను ప్రశ్న అడిగినా, మీరెప్పుడు కూడా స్వస్థతలు బహిరంగ సభలోనే ఎందుకు చేస్తున్నారు? హాస్పిటల్స్కి వచ్చి చేయండి. ఎప్పుడైనా వచ్చిందా మీకు ఈ ఆలోచన? ఎప్పుడు రాలేదు కదా. ఇప్పుడు నేను చెప్తున్నా, మీరెప్పుడు కూడా మీటింగ్ పెట్టి ఆ బహిరంగ సభలోనే చేస్తున్నారు అంతేనండి. హాస్పిటల్కి వెళ్ళి ఒక్క ఈ స్వస్థత ఆయన ఒక్కడేం చేశాడా? ఎందుకు చేయలే? బికాజ్ యూ హ్యావ్ గాట్ నథింగ్. యు ఆర్ జస్ట్ ప్రిటెండింగ్. రండి, నేను నా చేత్తో పట్టుకొని, నేను కూడా ఫాస్ట్ గానే కదండి, నా చేత్తో పట్టుకొని మిమ్మల్ని తీసుకెళ్తాను. మాకు ఇక్కడ పెద్ద హాస్పిటల్ ఉంది, అంతేనండి. ఒకడేమో ఎలాగంటే అందరూ పడిపోయారట. ఆ మీటింగ్ వచ్చిన వాళ్ళందరూ అంటే ఆయన ఇలాగనేసరికి అందరూ పడిపోయారట. దరిద్రం ఏంటంటే స్టేజ్ మీద ఉన్న పాస్టర్ని ఇలాగంటే వీళ్ళు కూడా పడిపోయారట. అంటే ఇప్పుడు పాస్టర్ గారు వాక్యం చెప్తాడు, ఈయనలో ఉన్న శక్తి ఏంటి? పరిశుద్ధాత్మని శక్తి, అంతేనా? పరిశుద్ధాత్మని శక్తి ఎలాగంటే ఏ శక్తులు పడిపోతాయి? దురాత్మ శక్తులు, దయ్యాలు ఉండే శక్తులు పడిపోతాయి. సర్లే, అక్కడ ఏది ఆ బహిరంగ సభలో మీటింగ్ వచ్చిన వాళ్ళు 5,000 మంది దురాత్మ శక్తి కలిగిన వాళ్ళు. మరి మీకేం రోగం వచ్చింది? పాస్టర్లు కదా, మీరు కూడా పడిపోయారే. ఏమన్నట్టనండి, ఇంకా నెయ్యం చేతిని ఎలాగంటే ఆళ్ళు పడ్డారు, ఇలాగంటే ఈయన కూడా పడినాము. ఆ చేతిని ఎలాగన్నాడట ఆళ్ళు పడిపోయారు, ఇలా తెప్పలే. ఏంటండి? అందుకని మనం లోకమైపోతున్నాం. దేవుని చిత్తం హీలింగ్ అనేది మన ఇష్టం కాదు. అర్థమవుతుందండి? మన ఇష్టం కాదు. కరోనాలో ఎంతమంది చనిపోయారండి? కరోనా దెయ్యమా పో? ఏ దెయ్యమా పో? కరోనా, దాని పేరు కరోనా దెయ్యమా. అంటే లూసిఫర్కి చాలా పేర్లు ఉన్నాయి, అందులో ఇప్పుడు కరోనా అని మొన్నే వచ్చిందిలేండి కదండి. అదే ఏమి నటనా జీవితాలు. దయచేసి అండి విశ్వాసాన్ని మోసం చేయదు. అందుకనే మిమ్మల్ని బట్టే కదా అన్ని జనుల మధ్య నా నామము దూషింపబడుతున్నది. అవద్దు దయచేసి. అర్థమవుతుందా? అది మనము ప్రసంగిస్తే అందరు మన ప్రసంగాన్ని చక్కగా అంగీకరించేలాగా ఉండాలి, అవమానపరిచేలాగా ఉండకూడదు. అర్థమవుతుంది? కాబట్టి ఏముందటండి? కోపంతో ఎవరినో తిట్టడానికే ప్రసంగం, ఎవరినో మోసం చేయడానికే ప్రసంగం, ఎవరినో క్రిటిసైజ్ చేయడానికే ప్రసంగం, అవమానపరచడానికే ప్రసంగాలు తీయొద్దు. అది మన పని కాదు. యేసు ఎవరో చెప్పండి, ఆయన మన జీవితంలో ఏం చేశాడో చెప్పండి, అది మనకు అవసరం. అంతేనండి. ఏం తిట్టడానికి, వాళ్ళు తిట్టడానికి వద్దు, నీ వద్దు మనకి. ఒక చివరిగా నేను ముగిస్తున్నా. కాబట్టి 3 హెచ్చులు. ఏం హెచ్చటండి? నో హార్టీనెస్, నో హ్యాంకరింగ్,
నో హెరాంగ్నెస్. అదండి, అది నేను అందుకే అన్నా ప్రతి వారం 3 ఇంగ్లీష్ వొకాబులరీ మీకు నేర్పుతున్నా, తర్వాత డబ్బులు తీసుకుంటా. ఓకే, 131 కీర్తన చివరి వచ్చిన చదివి మనం ముగించుకుందాం. ఇజ్రాయేలు ఇది మొదలుకొని ఎవరి మీద ఆశ పెట్టుకోవాలి? దేవుని మీద ఆశ పెట్టుకోవటం మంచిది క్రైస్తవుని. అర్థమవుతుందా? లోకం మీద కాదు, మనిషి మీద కాదు, మనుషుల జేబుల మీద కాదు, బ్యాంకుల మీద కాదు, ఎవరి మీదట? దేవుని మీద ఆశ పెట్టుకోవటం మంచిది. మన అవసరతలు ఆ దేవుడే తీరుస్తాడు. అర్థమవుతుందని అక్కడ చక్కగా ఉంది. నీవు కనీసం ఎప్పటి నుంచైనా, ఇది మొదలుకొని అంటే ఎప్పటి నుంచైనా నువ్వు ఎవరి మీద ఆశ పెట్టుకో? యెహోవా మీద ఆశ పెట్టుకో. యెహోవా చెప్పినట్టుగా చెయ్యి. అంతేగాని ఇక్కడున్న ఆ వచనాల ప్రకారంగా నువ్వు ఉండొద్దు. దేవుడు ఏం చెబుతాడో అది నువ్వు చెయ్యి. దేవుడు తప్పకుండా నిన్ను, నీ కుటుంబాన్ని, బిడ్డలను ఆశీర్వదిస్తాడు. ఓకే ఓకే దేవుని మీద ఆశ పెట్టుకొని ముందుకు అడుగు వేయడానికి పరిశుద్ధాత్మ దేవుడు మనకు సహాయం చేయనుగాక. ఆమేన్. పరిశుద్ధుడా యేసయ్య మీకు వందనాలు. వాక్యమైన బిడ్డలందరినీ మీరు ఆశీర్వదించండి. మీ వాక్యానుసారమైన జీవితాన్ని మీరు మాకందరికీ దయచేయమని క్రీస్తు నామమున వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్. అందరికీ వందనాలు.